ఇప్పుడు నా ముందు ఒక అద్భుతమైన వ్యూ ఉంది, మామూలుగా లేదు. ఎలా నిలబడ్డాడు చూడండి, ఒక కాలు మీద ఎక్కడో ఉన్నాడు. దగ్గరే బాహుబలి షూటింగ్ చేశారనమాట. అది శివలింగం సీన్ ఉంటుంది, ఐడియా ఉందా మీకు? శివలింగం పెట్టుకుని ఒరే బాబోయ్ ఏముందరా వాటర్ ఫాల్స్, ఈ బాహుబలి వాటర్ ఫాల్స్ కన్నా అమ్మమ్మగుళ్ళ ఉన్నాయి సినిమాలో చూపించిన దానికన్నా. గుడ్ మార్నింగ్ మయ్యా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మై కేరళలో ఫస్ట్ డే, ఇప్పుడే చెక్అవుట్ అయ్యాం, స్నానాలు చేస్తాం. ఇటు స్నానం చేసినా స్నానం చేయకపోయినా ఒకేలా ఉంటావు ఏట్రా? పౌడర్ అయినా రాసుకోవచ్చు కదరా. నేను స్నానం చేసావా? ఓకే, ఇది ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనకి ఆ టెంపో వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం బ్రో మనం? ఇదిగోండి బ్రో పేరు రాజు బ్రో అనమాట. ఇప్పుడు మొత్తం చూసుకుంటాడు మనల్ని. కేరళలో ఉంటాడు. నెగిటివ్ వచ్చేసరికి మన రావులపాలెం అనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మమ్మల్ని ఎక్కడ తిరగాలి, మేము ఎక్కడ ఉండాలి అన్నీ కూడా బ్రోయే చూపిస్తాడు. కేరళలో కూడా మాట్లాడేస్తున్నాడు. అరే కేరళ హిందీ రెండు మిక్స్ కొడుతున్నాడు అనమాట. అయితే ఇప్పుడు టెంపో ఆల్రెడీ మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళింది. టెంపో వచ్చిన తర్వాత ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ బ్రో, ఏదైనా మంచి బ్రేక్ఫాస్ట్. మన కేరళ బ్రేక్ఫాస్టే కావాలి. టేస్ట్ బాగోపోయినా పర్లేదు, కానీ కేరళ ఫుడ్ తినాలి మనం. తినేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ నుంచి ఆతిరిపల్లి వాటర్ ఫాల్స్. ఇంకా మధ్యలో ఏమైనా ఉంటే ఆగి చూద్దాము. బ్లాగ్ అయితే చాలా బాగుంటది, చివరి వరకు చూడడం మర్చిపోద్దు. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయండి. చలో. మనం ఇప్పుడు ఒక చర్చ్ దగ్గర ఆగామన్నమాట కేరళలో. బ్రిటిష్ కాలం నుంచి ఉన్న చర్చ్ అన్నమాట ఇది. చూడండి, సెయింట్ జార్జ్. ఇది చాలా ఫేమస్ చర్చ్ కేరళలో, చాలా మందికి తెలిసి ఉంటుంది. మిషనరీలు ఇక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. 593వ సంవత్సరంలో కట్టిన చర్చ్ ఇది. అంటే ఆఫ్టర్ డెత్, క్రిస్టియన్ అదే యేసు ప్రభు చనిపోయిన తర్వాత 593వ సంవత్సరంలో కట్టారనమాట దీన్ని. బా ఓవర్ యాక్టింగ్ మాత్రం తక్కువ లేదు అండి నిజంగా. లోపలికి వెళ్ళాలని ఉంది కానీ కాకపోతే మనకి టైం సరిపోదు, అందుకే లోపలికి వెళ్ళట్లేదు. అని చాలా పెద్ద చర్చ్, లోపల ప్రేయర్ జరుగుతుంది, అందుకే వెళ్ళట్లేదు, డిస్టర్బ్ చేయకూడదని. వెనకాల చూడండి ఎలా ఉందో, వెనక మొత్తం ఏమో అలాగా యేసు ప్రభు స్టాచ్యూ ఉంది. అక్కడ వెనక వచ్చేసరికి సిలువ ఉంది. ఆర్కిటెక్చర్ కూడా అదిరిపోయింది. 593వ సంవత్సరం అంటే మాటలు కాదు, అంటే దగ్గర దగ్గర 1500 సంవత్సరాల కిందట అనమాట. సెయింట్ జార్జ్ స్కూల్ సెయింట్ జార్జ్ చర్చ్ పేరు. వెళ్తూ సడన్ గా ఆగాము. లోపలికి వెళ్దామంటే నో పార్కింగ్ ఏరియాలో మన వ్యాన్ ఆగిపోయింది, అందుకే లోపలికి కూడా సరిగా వెళ్ళట్లేదు. చూడండి బయట నుంచి మళ్ళీ ఒకసారి 590 సంవత్సరాల నాటిది అనమాట. అంటే దగ్గర దగ్గర 1500 సంవత్సరాల కిందటి చర్చ్ ఇది. చూడండి ఎంత పెద్ద స్తంభం ఉందో, ధ్వజస్తంభాలు ఉంటాయి చూడండి మన గుళ్ళల్లో, అలా ఉందన్నమాట. ఇక్కడ ఒక సిలువ పెద్దది, చాలా పెద్దది. అదిగోండి పైన సిలువ ఉంది. టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఒక హోటల్ దగ్గర ఆగాం. దీని పేరు సర్వణ భవన్ ప్యూర్ వెజ్ అంట. నాకు అదే కావాలి, వెజ్జే. లోపలికి వెళ్ళి మంచి కేరళ టిఫిన్ ట్రై చేద్దాం. ఇది గీ రోస్ట్ దోశ, అందులో గారి అడక్కపోయిన వేసాడు. 2 చట్నీలు ఇచ్చారు, కొబ్బరి నూనెతో చేసిన దోశ. ఇది సాంబార్, ఇది ఇక్కడ చట్నీ, ఎక్కడో చట్నీ, ఇది సాంబారు. చూద్దాం. కొబ్బరి చట్నీ, అవే చట్నీ హెడ్రేలా ఉంది. దోశ పుల్లగా ఉంది. ఇదేదో చట్నీ, ఇది కొంచెం పర్లేదు. ఇది కేరళ టిఫిన్ ఇడియప్పం. చూడండి ఎలా ఉందో, ఏదో నూడిల్స్ లా ఉంది, ఇడ్లీ షేప్ లో ఉంది. దాంట్లో కాంబినేషన్ గా ఇదొక కూర, గారి, ఇదొక చట్నీ ఇచ్చారు. ఇది ఎలా తినాలో ఇరుపుదాం. ఏదో దోశలు, దోశ అంటున్నానేంటి, నూడిల్స్ అంటుకుపోయిన నూడిల్స్ ఇరిగినట్టు ఉందన్నమాట. కర్రీలో ముంచుదాం. కర్రీ భలే ఉంది, వెరైటీగా ఉందిరా టెక్స్చర్. నోట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎప్పుడు తినలేదు కదా ఇలాంటి. అదే మెత్తగా ముక్కలు చిన్న చిన్న నూడిల్స్ ముక్కలు తిన్నట్టు తగులుతున్నాయి. ఇదేమో ఏదో కొబ్బరి చట్నీ. బాబోయ్ చట్నీ అసలు బాగుంటా. ఇక్కడ వాటర్ వేడిగా ఉన్నాయి, అది కూడా పింక్ కలర్లో ఉన్నాయి చూడండి, లైట్ పింక్ కలర్లో. ఎందుకు బ్రో అలాగా? ఇందులోని ఒక పౌడర్ కలుపుతారు, అదేంటంటే దాహం వేయకుండా ఉంటుంది అన్నమాట. ఒక గ్లాస్ తీసుకుంటే 1 లీటర్ వాటర్తో సమానం. అది అంత కంట్రోల్ చేస్తుంది, అంటే థర్స్ట్ వేయకుండా ఉంటుంది. ఇంకా అంటే క్లైమేట్ చల్లగా ఉంది కదా, ఎక్కువ టాయిలెట్ రాకుండా, అదొకటి రీజన్. సెకండరీ, ఇప్పుడు ఈ కోల్డ్ క్లైమేట్లో మనం కూలింగ్ వాటర్ తాగలేం కదా, అందుకని హాట్ వాటర్ దగ్గర టెంప్ట్ చేశారు. టిఫిన్ ఎలా ఉన్నా సార్, నీళ్ళు టేస్ట్ చూద్దాం. పింక్ కలర్లో ఉన్నాయి.
నార్మల్ మినరల్ వాటర్ లాగే ఉన్నాయి, పెద్ద తేడా ఏం లేదు. తీగ ఏమైనా ఉంటాయేమో అనుకున్నాను పింక్ కలర్లో చూసి, అలా ఏం లేవు. ఇంకా ఫైనల్గా ఫిల్టర్ కాఫీ చెప్పాం, కేరళ ఫిల్టర్ కాఫీ. టీ కలుపుతాను, కాఫీ అది బా ఫుల్ స్ట్రాంగ్, చేదుగా ఉంది కానీ బాగుంది, సెట్ అయిపోద్ది. నిద్ర కాదు కదా దాని అమ్మ, ఏది దగ్గరికి రాదు. టిఫిన్ చేసి ఇప్పుడే బయటకు వచ్చాను. ఇప్పుడు మనం ఆతిరిపల్లి వాటర్ ఫాల్స్ అని చెప్పేసి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. అక్కడ బాహుబలి ఏదైతే వాటర్ ఫాల్స్ షూట్ జరిగిందో అది అక్కడే జరిగిందనమాట. అది అంతా మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి ఒక 30 minutesలో వెళ్ళిపోతాం మనం. ఇంకా మధ్యలో ఏమన్నా మంచి లొకేషన్లు ఉంటే అక్కడ కూడా ఆగుదాం. మహా దారుణం సార్ ఈ దారుణం. 1100 అయింది టిఫిన్కి. దోశ గీ రోస్ట్ 105 రూపాయలు అంట, ప్లెయిన్ రోస్ట్ 55 రూపాయలు. సర్లే ఏం చేస్తాంలే. ఇంకా ఫస్ట్ రోజే 1100 టిఫిను. బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకున్న ట్రిప్ కాస్త బడ్జెట్ దాటేస్తుంది. ఇంకేం లేదు, ఏం తినమ్మా, ఇంకా గాలి పీల్చుకుని బతికేద్దాం. ఇలా అయితే 5 రోజుల్లో ఈజీగా టిఫిన్కే 5000 అంటే షెడ్కి వెళ్ళిపోవడమే. ఇప్పుడు అతిరిపల్లి ఫారెస్ట్ రేంజ్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నామన్నమాట. మన డ్రైవర్ వెళ్ళారు చెక్ పోస్ట్ అక్కడ మాట్లాడడానికి. మనోడు మాట్లాడిన తర్వాత గేట్లు ఎత్తే లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మొత్తం మనం ఫారెస్ట్ ఏరియాలోకి ఎంట్రీ అవుతున్నాం అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నుంచే బైసన్స్, అంటే ఇప్పుడు మనం చూస్తాం కదా బైసన్స్. ఓకే అంటే అడుగుతున్న పోతులు గట్ట కనిపించే అవకాశాలు ఉంటాయి. మన ఏమైనా అదృష్టం ఉంటే కనబడతాయి ఎక్కడైనా. మిమ్మల్ని చూసి పారిపోతాయి నిజంగానే. మనం ఇప్పుడు ఒక ప్లేస్ దగ్గర ఆగాం. దాని పేరు వచ్చేసరికి ప్రకృతి గ్రామం అని చెప్పేసి. ఆతిరిపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరే. ఎంట్రీ ఫీజు వచ్చి పెద్దోళ్ళకి 20 రూపాయలు, చిన్నపిల్లలకి 10 రూపాయలు, బైక్ పార్కింగ్ 10 రూపాయలు, బస్సు పార్కింగ్ 75 రూపాయలు రేట్లు అనమాట. టికెట్ తీసుకుని మనం లోపలికి వెళ్ళిపోతే ఇదిగోండి ప్రకృతి గ్రామం, కేరళ టూరిజం ఆర్గనైజేషన్. ఇలా ఎంట్రన్స్ ఉంది, లోపలికి వెళ్దాం. ఇటు పక్కన ఇలా లోపలికి వెళ్తే ఒక నది ఉందన్నమాట. ఆ వాటర్ అలా ఫ్లో అవుతుంది. బాబా సౌండ్ వినిపిస్తుందా? చిన్న వాటర్ ఫాల్స్ వాటర్ అనమాట. చివరి నుంచి వస్తాయి ఆతిరిపల్లి వాటర్ ఫాల్స్ వాటరే ఇలా కిందకి వెళ్ళిపోతాయి. ఇదిగోండి అటుపక్క కూడా అక్కడ కొండల మీద నుంచి కిందకి అలా నీళ్లు పడుతున్నాయి చూసారా. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ పైకి వెళ్దాం. ఈ బ్రిడ్జ్ వ్యూ చూసారా? ఇలా హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. మొత్తం ఈ రివర్ పై నుంచి వెళ్తుంది. ఈ బ్రిడ్జ్ రివర్ మధ్యలో ఇంచి, బ్రిడ్జ్ మధ్యలో ఇంచి మొత్తం చూడొచ్చు అనమాట మనం. ఇటు పక్కన మొత్తం రాళ్ళు, ఏనుగులు గట్ట స్నానాలు చేస్తూ ఉంటాయంట. ఇక్కడ ప్రస్తుతానికి అయితే లేవు. ఈ ఏరియా మొత్తం ఏనుగులు ఎక్కువ ఉంటాయంట. ఎంత ఫోర్స్ గా పడుతున్నాయి చూడండి కింద వాటర్. ఊగుతుందేంటి ఇది? ఊగుతుందయ్యా ఈ బ్రిడ్జ్ కి అవతల పక్కకి వెళ్ళి ఏముందో చూద్దాం. ఇక్కడ నుంచి చూడండి ఆ నది ఎలా కనిపిస్తుందో. చివరి నుంచి వస్తుంది ఎక్కడి నుండో ఆ వాటర్ మొత్తం. నాకు ఇలా కాలువలు నదులు చూసినప్పుడల్లా మైండ్ లో ఒకటే వస్తుంది, ఈ నదిలో చేప ఎంత టేస్ట్ గా ఉంటదిరా అని. ఏ బుర్ర ఏం చేస్తాం, తిండి బుర్ర, అలాంటి ఆలోచనలు వస్తాయి. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు? ఆ చిన్న పిల్ల చూడండి ఎక్కువ ఎలా ఆడుతుందో. ఇటు పక్కన చిల్డ్రన్ పార్క్, వాచ్ టవర్, టాయిలెట్ అని ఉన్నాయి. మళ్ళీ ఇది వేరేగా చూడాలంటే మనిషికి 20 రూపాయలు ఎక్స్ట్రా. వర్షం పడి 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 నేల చూడండి ఎలా నాచు పట్టేసినాయో. ఒరే అచ్చుగా ఇక్కడేం చేస్తున్నారు నువ్వు? ఇదేంటి మొత్తం కాళ్ళు చేతులు చాపేసాడు పంగా. ఆ కాలువలో నుంచి అలా కొంచెం వాటర్ వస్తుంది అనమాట. డ్యామ్ కింద కట్టారు. ఆ వాటర్ ఇలా వెళ్ళిపోతుంది. ఇలాగా జారీ బండ్లు అవి ఉన్నాయి మా, అందుకనే చిల్డ్రన్స్ పార్క్ అని పేరు పెట్టారు. ఇలా చిన్న చిన్న ఆర్కిటెక్చర్. ఇదే అనుకుంటా మా క్లాక్ టవర్. ఇలాగ పైన ఒక ఫ్లోర్ ఉందన్నమాట. ఈ క్లాక్ టవర్ పై నుంచి వ్యూ చూసారా? మొత్తం ఇలాగా కొండలు చూడండి. ఈ వాటర్ మొత్తం ఇలా అడవుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది మొత్తం అడవులు ఇంకనమాట. మొత్తం ఎన్ని అడవులు ఇలా ఇటు పక్క కొన్ని వాటర్ వెళ్ళిపోతున్నాయి, అటు పక్క కొన్ని వాటర్ వెళ్ళిపోతున్నాయి. కారు మీద కోతులు చూడండి ఎలా కూర్చున్నాయో. చేస్తుంది ఒకటి, నువ్వు నీ వైఫ్ మీ పాప బాబు ఎవరో ఒకరు చాలా చేస్తున్నాం. అయ్యా అది కాపు వస్తుంది దానికి. పొరపాటున మిర్రలు వేయడం మర్చిపోయామా, విండోలు లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం వజుచల్ వాటర్ ఫాల్స్ అనే దానికి వచ్చాము. చాలా ఉంది అడవిడి. ఇక్కడ టికెట్లు అనమాట. మనిషికి టికెట్ 60 రూపాయలు, చిన్నపిల్లలకైతే 15 రూపాయలు. వజుచల్, లెట్స్ గో ఇన్సైడ్. ఆ వాటర్ ఫాల్స్ చూడాలంటే కొంచెం కిందకి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నా ముందు ఒక అద్భుతమైన వ్యూ ఉంది, మామూలుగా లేదు. చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఆ వ్యూ. అక్కడెక్కడి నుంచో వాటర్ అలా కిందకి వెళ్తున్నాయి అనమాట. ఇదే వజుచల్ వాటర్ ఫాల్స్. కిందకి దిగితే చాలా పనిషబుల్. మామూలుగా ఉండదు, తీసుకెళ్లి బొక్కలు వేసేస్తారు. అసలు మీకు వీడియోలు ఎలా కనిపిస్తుంది అని తెలియదు కానీ డైరెక్ట్ గా పైనుంచి అలా ఎండ పడుతూ
తెల్లగా కనిపిస్తుంది. ఇది మొత్తం చీకటిగా ఉందన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ వెళ్తురుంది. చాలా బాగుంది మాయా. చూడండి ఒక్కసారి అలాగా ఫోర్స్, చాలా ఫోర్స్గా ఉంది వాటర్. ఈ ఫోర్స్ ఇంకా పెరుగుద్దంట ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు. ఇది కరెక్ట్ టైము విజిట్ చేయడానికి కేరళ. మనం కరెక్ట్ పీక్ టైంలో విజిట్ చేసాం. ఇదిగోండి బా చాలా పెద్దవి. వీడియోలో ఏమన్నా చిన్నగా కనిపిస్తున్నాయేమో కానీ మీకు ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఉందన్నమాట. బాగా వస్తున్నాయి వాటర్ కిందకి ఫోర్స్గా. నేను ఇవన్నీ చూస్తుంటే నాకు దూరంగా ఒకటి కనబడింది చూసారా? ఒక మనిషి అక్కడ నిలబడి చేపలు పట్టుకుంటున్నాడు. చేపలు ఎంత ఫోర్స్ వాటర్లో ఎలా నిలబడ్డాడు చూడండి. ఒక కాలు మీద ఎక్కడో ఉన్నాడు. ఓడి అమ్మ భయం వేసింది నాకు సడన్గా చూసి, ఎవడో ఎలా ఉన్నాడని. మా ఈ చెట్టు చూడండి ఎంత లావుందో, ఎంత పొడుగుందో. కనీసం 100 సంవత్సరాల పైనే ఉంటుంది ఆ చెట్టుకి. ఈ చెట్లన్నీ సైజు చూడండి. ఒక్క చెట్టు సైజు చూడండి ఎంత ఉందో చూసారా? నేను చూడండి ఎంత ఉన్నా నా చెట్టు ముందు. అదిగోండి చాలా పెద్ద చెట్టు, పెద్ద వేర్లు. ఇక్కడ ఈ చివరి నుంచి ఈ చివరి దాకా ఉంది. దాని కింద ఏమంటారు దాన్ని, ఏదో అంటారు, గబుక్కుని పదాలు గుర్తొచ్చావు. నడుచుకుంటూ వెళ్తున్నాం. పక్కనేమో ఆ వాటర్ ఫాల్స్ ఇలా వే ఉందన్నమాట. ఇలా నడుచుకుంటూ మనం వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనం చార్పా అనే వాటర్ ఫాల్స్కి వచ్చాం. ఈ వాటర్ ఫాల్స్ చూడండి ఎలా ఉన్నాయో, చూసారా ఎలా ఉన్నాయో? ఆ పై నుంచి వస్తున్నాయి అనమాట వాటర్. ఆ వాటర్ అలా కిందకి వెళ్ళిపోతుంది. దగ్గరికి వెళ్దాం, బ్రిడ్జ్ మీదకి వెళ్దాం. ఇదిగోండి ఈ బ్రిడ్జ్ మీద నుంచి చూడండి వాటర్ ఫాల్స్. ఇంకొంచెం వాటర్ ఉండుంటే ఇంకా బాగుంటాయి, కానీ చాలా బాగుంది. అలా వాటర్ పడుతూ కిందకి హైలైట్ ఉంది. వాటర్ ఫాల్స్ అంత క్రేజీ ఏంటంటే ఇప్పుడు దీనికన్నా ఎక్కువ ఫాల్స్ మనం మొన్న డ్యామ్లో కింద పడ్డాయి. కాకపోతే ఇది న్యాచురల్గా వచ్చే వాటర్ ఫాల్స్ కాబట్టి అందరూ అంతలాగా ఇష్టపడి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు చూడడానికి. చాలా హైట్ ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ నుంచి ఇంకొంచెం వాటర్ లెవెల్ ఎక్కువ ఉండుంటే ఇంకా బాగుండేది. ఇప్పటి నుంచి సీజన్ కాబట్టి వాటర్ ఫాల్స్ కూడా తడిసేలాగా దిగేలాగా లేదు. మంచిదిరా బాబు, మంచిది. అలాగే ఇలా బ్రిడ్జ్ ఉందన్నమాట. బ్రిడ్జ్ మీద నుంచి కావాలంటే మనం చూడొచ్చు. రే భలే ఉన్నావురా బేబీ కటింగ్. వచ్చాము ఆదిరిపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇది ఎంట్రీ అనమాట, లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు టికెట్ మనిషికి 60 రూపాయలు అనమాట లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ ఇచ్చేస్తే ఇలా పిన్ కొట్టేసి లోపలికి పంపిస్తారు మనల్ని. ఓకే చలో. గాల్లో ఏలాడుతున్న పురుగు. ఎవడి మీదైనా పడుతుంది, ఇది పక్కలే. ఇక్కడ చాలా మంది ఎన్సీసీ స్టూడెంట్లు ఉన్నారు. ఆల్రెడీ 1 కిలోమీటర్ నడిచాము, ఇంకా కిందకి వెళ్ళాలి. ఆ కింద దాకా ఎక్కడ ఉన్నారు చూడండి జనాలు, అక్కడ ఉన్నారు. ఆ కింద అక్కడ దాకా వెళ్ళాలి ఇప్పుడు మనం. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరే బాహుబలి షూటింగ్ చేశారనమాట. అది శివలింగం సీన్ ఉంటుంది, ఐడియా ఉందా మీకు? శివలింగం పెట్టుకుని అలాగే తమన్నా కోసం వాటర్ ఫాల్స్ పైకి ఎక్కుతాడు ప్రభాసు. ఆ 2 సీన్లు ఇక్కడే చేశారు. చాలా మంది దీన్ని బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. అయ్యి బాబోయ్ కష్టంగానే ఉందయ్యా దిగడం. బాబోయ్ ఒరే బాబోయ్ ఏముందరా వాటర్ ఫాల్స్. ఈ బాహుబలి వాటర్ ఫాల్స్ కన్నా అమ్మమ్మగుల్లా ఉన్నాయి సినిమాలో చూపించిన దానికన్నా. ఇదిగోండి మా వాటర్ ఫాల్స్. అంత పైనుంచి కిందకి వాటర్ పడుతున్నాయి. ఇదొక వ్యూ పాయింట్. ఆ కిందకు కూడా వెళ్ళొచ్చు అనమాట. కింద నుంచి అయితే ఫ్రంట్ వ్యూ వస్తుంది, అటు కూడా వెళ్దాం. మనం ఇందాక నుంచి చూసిన వాటర్ మొత్తం అలా వెళ్ళి అక్కడి నుంచి కిందకి ఫాలో అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అలా వాటర్ పడి అలా కిందకి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇంకా దగ్గర నుంచి వచ్చాను అనమాట, ఇంకా దగ్గరికి. ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు జనం ఉన్నారు చూసారా కింద, అక్కడికి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు మనం పదండి. ఆ వ్యూకి వెళ్ళినప్పుడు బాగానే ఉంది, కానీ ఫ్రంట్ వ్యూకి వెళ్ళడానికి మాత్రం పులుసు కారిపోతుంది. ఇదిగోండి చాలా కిందకి నడవాలి. అలాగా కిందకి ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాలి. దిగడమే ఎంత కష్టంగా ఉందంటే ఎక్కేటప్పుడు రా చిన్నడా చుక్కలు కనబడతారా మనకి. దగ్గరగా 2 కిలోమీటర్ల కిందకి నడిచాం, ట్రెక్కింగ్ చేసాం. ఒక్కసారి ఈ వ్యూ చూడగానే మొత్తం మర్చిపోయాను నేనైతే. ఒకసారి చూడండి, బాగుంది. చూసారా, ఇదే బాహుబలి షూటింగ్ ఈ వాటర్ ఫాల్స్ దగ్గరే చేశారు. ఇక్కడ అయ్యా అక్కడ చూడండి ఎలా పడుతున్నాయి, ఎంత ఫోర్స్ గా పడుతున్నాయి వాటర్. ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ప్రభాస్ ఏదైతే శివలింగం పట్టుకుని దూకాడో అలా దూకుతా. కొంచెం లెఫ్ట్ తిరుగు ఫేస్. వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి వ్యూ చూడండి. ఇదొకటి. అక్కడ ఇంకా ఫోర్స్ పడుతుంది, కాకపోతే ఎలో లేదనమాట, ఇక్కడ నుంచి పంపించట్లేదు. అక్కడ పడుతుంటే ఆ పడిన ఫోర్స్కి ఆ వాటర్ డ్రాప్స్ ఇక్కడికి వస్తున్నాయి. అవైతే చూడండి ఎంత దూరం ఎగురుతున్నాయో. ఒక్కసారిగా క్లైమేట్ కూడా మొత్తం మారిపోయింది, మబ్బులు పట్టేసినాయి. ఎలా ఉందిరా వలి? సూపర్ ఫీలింగ్, అసలు మామూలుగా లేదు. అక్కడికి వెళ్ళిన దానికన్నా ఇక్కడికి రావడం వర్త్.
ఆ పైకి వెళ్ళాకనే డైరెక్ట్ కిందకి వచ్చేస్తే సూపర్ అనమాట. అబ్బా ఫుల్ పైసా వసూలు అనిపించింది ఈ వ్యూ మాత్రం. అసలు ఎలా పడుతున్నాయో చూడండి వాటర్. ఇలా ఎంతసేపు అయినా నిలబడి చూడాలనిపిస్తుంది మా, అంత బాగుంది. అప్పుడే మేము వచ్చి అరగంట పైన అయిపోయింది. అలా ఉండిపోయాం, టైం తెలియలేదు. ఫోటోలు అవన్నీ దిగేసరికి ఇప్పుడు రిటర్న్ అయిపోవాలి తప్పదు. ఇక్కడ నుంచి వెళ్ళాలని లేకపోయినా అక్కడైతే అసలు ఎలా అంత ఫోర్స్కి వాటరు అలా లెగుస్తున్నాయి పైకి. ఫారినర్స్ కూడా వచ్చారు గాయస్ ఇక్కడికి. ఎంత తెల్లగొన్నారేట్రా బాబు. కానీ మాయ చూడాల్సిన ప్లేసే కానీ దిగడం ఎక్కడం మాత్రం చాలా కష్టం. చాలా వేడిగా కూడా ఉంది, ఫుల్ చెవట్లు పట్టేస్తున్నాయి, చెట్టు కూడా ఊగట్లేదు, గాలి లేదు, కానీ మబ్బు పట్టింది. ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నాము. ఎలా ఉంది పరిస్థితి పాపం, మీరు చూడండి తడిసిపోయాడు మొత్తం. అయ్యా సడన్ గా ఫుల్ వర్షం పడిపోతుంది, కానీ కింద చినుకులు పడట్లేదు, కానీ ఫుల్ సౌండ్ పైన పడుతున్నట్టు చెట్ల మీద. ఇంకా మేము నడవాల్సింది చాలా ఉంది. రే ఎలా ఉన్నావేంట్రా బాబు, నువ్వు సైకోగాల్లాగా పిడుగు పడాలంటావు.